నగరంలో ఏ మూలకు వెళ్లినా గజం ₹1,00,000 పలికే ఈ రోజుల్లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుని విలువెల్లాడుతుంది. చెరువులను, కుంటలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించకుండా ఏర్పాటు చేసిన హైడ్రా ఏర్పాటైనప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తుంది. కుతుబులపూర్ నియోజకవర్గం సర్వే నెంబర్ 307 సంఘమిత్ర స్కూల్ కు సమీపంలో ఓ ముగ్గురు ప్రబుద్ధులు ప్రభుత్వ ల్యాండ్ను అక్రమంగా ఆక్రమించి కోట్లు సంపాదిస్తున్న ఘటన వెలుగులోకి వస్తుంది. గత కొన్ని నెలల క్రితం ఈ వ్యవహారం హైడ్రా దృష్టికి స్థానికులు తీసుకువెళ్లగా రంగంలోకి దిగిన హైడ్రా భారీ పోలీసు బలగాల నడుమ అక్రమంగా నిర్మించిన గదులను నేలమట్టం చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న హైడ్రా అధికారులు అక్కడి నుండి వెళ్లిన వెంటనే తిరిగి నిర్మాణాలు ప్రారంభించడం షురూ చేశారు. అక్రమ సంపదనకు అలవాటు పడి ప్రాణాలు కదా ఇప్పుడు కొత్తగా స్టైల్ మార్చారు. మొదట 60 గజాల చుట్టూ ఓ పెద్ద పరదా చుట్టి దాని లోపల గదిని నిర్మాణం చేసి అనంతరం దానిని కొద్ది రోజులు కనిపించకుండా చుట్టూ పరద చుడతారు. అనంతరం అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి దానిని విక్రయించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఎందుకు తిరిగి దృష్టి సారించలేదని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు ప్రభుత్వ స్థలాల్లో గదులు నిర్మాణం చేసిన వాటికి కరెంట్ ఎలా వచ్చిందన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.